జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా. ఇంట్లో కాలిన నోట్ల కట్టల కేసులో అభిశంసన ప్రక్రియను ఎదుర్కొన్న జడ్జి. రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపిన వర్మ రాజీనామాతో వీగిపోనున్న అభిశంసన. విచారణ కమిటీ ఎదుట వాదనలు వినిపించడానికి ముందు రోజే రాజీనామా. విచారణ కమిటీకి 13 పేజీల ప్రత్యేక లేఖ. తనకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు. ఏది డబ్బుల కట్టలు గాలబెట్టినందుక లేకపోతే డబ్బులు ఇవ్వనందుక? దేనికి ఆవేదన కలిగింది? దేనికి అన్యాయం జరిగింది? జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాట. ఇంట్లో కాలిన నోట్ల కట్టల కేసులో ఆ కట్టలు ఎట్లా వచ్చినాయి అది చెప్పక నాకు అన్యాయం జరిగిందంటే ఎట్లా జడ్జి గారు? ఇది పద్ధతేనా? ఇక్కడ చూడరు, పేరు చూడరు మీరు బాగా. ఎప్పుడన్నా ఎస్సీ బీసీ ఎస్టీ జడ్జిల ఇళ్లలో కానీ న్యాయవాదుల ఇళ్లలో కానీ కట్టల డబ్బులు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయా? దేశంలో ఎక్కడన్నా మనోళ్ళు అత్యంత నిజాయితీపరులే. ఓ రూపాయి అట్లా పడేసి తీసుకోరా అన్న కూడా మనోడు ఉపమానంగా తీసుకోడు. ఈ రూపాయి ఎవరిదో పడిపోయా కింద నీదానే ఈ రూపాయి, ఆ రూపాయి పట్టుకొని 100 మందిని అడుగుతాడు, ఈ రూపాయి నీదానే జారిపోయిందా కాడ? ఇది మన నిజాయితీ. ఎందుకంటే మనం ఈ నేల మూలవాసులం. మనం దోచుకునేటోళ్ళం కాదు, దాచుకునేటోళ్ళం కాదు. రూపాయి ఉంటే ఆ రూపాయి 10 మందికి పంచిపెట్టే అంత అమాయకులము, ప్రేమగల్లోళ్ళం. చూడు, దేశ ఏదైతే న్యాయదేవత ఉంటుందో, న్యాయం ఉంటుందో, న్యాయాన్ని కాపాడవలసిన జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయినాయి. మళ్ళీ ఆయనే లేఖ రాసిండు విచారణ కమిటీకి. 13 పేజీల లేఖ రాసిండు. రాసి ఏమంటాడు, నాకు అన్యాయం జరిగింది, కట్టలు నోట్ల కట్టలు కాలబెట్టకుండా ఉంటుర్రి, లేకపోతే నేను కాలబెట్టుకునే పని చేయకుండా ఉంటుర్రి అన్నట్టు తనకు అన్యాయం జరిగిందట. సరే, నీకు అన్యాయం జరిగిందో న్యాయమే జరగబోతుందా అనేది ఇక న్యాయ వ్యవస్థ మీకు తీర్పు ఇవ్వాలి తప్పించి దీని మీద మేము ఎక్కువ నిన్ను ఇబ్బంది పెట్టే కామెంట్స్ కూడా చేయం.